మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు కావస్తుంది. అయితే ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రతిపక్షం మీద ప్రతీకార చర్యలు చేపడుతున్నారని పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఈరోజు ఢిల్లీలో కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి రామకృష్ణ సార్, చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా అత్యాచారాలుగా హత్యలు జరిగిపోతున్నాయి, బహిరంగ కూడా నరికి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడాలి దీన్ని? ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ సాధారణ ప్రజలకు, మహిళలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కూడా అందరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, తెలుగుదేశమా, బీజేపీనా, కమ్యూనిస్టులు అనే దాంతో నిమిత్తం లేకుండా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపైన ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని లా అండ్ ఆర్డర్ పైన దృష్టి కేంద్రీకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తానంటే నిరసన తెలిపే హక్కు ఆయనకుంది. ఆయన ఇక్కడ చేయొచ్చు, ఢిల్లీలో చేయొచ్చు, దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకొని ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన కోరింది ఒకటైతే ఆమోదయోగ్యం కాదు. అదేమంటే రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు. వారేమంటున్నారు, మాది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే అంటున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మరి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే 80 రాష్ట్రపతి పాలన పెట్టమంటే అర్థం ఏమిటి? అంటే చంద్రబాబు నాయుడిని తొలగించి మోడీ పరిపాలన రావాలని కోరుతున్నాడు. మరి ఆంధ్ర రాష్ట్రంలో మోడీ పరిపాలనకు మాకు ఎలాంటి ఆమోదయోగ్యం కాదు. మోడీ పరిపాలన అవసరం లేదు. ముచ్చుమరి ఘటనలో ఇప్పటికీ 17 రోజులైంది. బాలిక మిస్సింగ్, అత్యాచారం చేసి హత్య చేసి ఈ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కిన్నాల్లో పారేశారని చెప్పేసి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇప్పటివరకు పోలీసులు పట్టుకోవడం, ఆ బాలిక ఆచూకీ పట్టుకోవడం పోలీసుల వైఫల్యాన్ని ఎలా? ఇలా పోలీసులు అంటే వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే పోలీసులకు ఆల్రెడీ సమాచారం ఉంటుంది ఏం జరిగింది అనేది. వాళ్ళు బయట పెట్టలేకపోవచ్చు, లేదంటే వారికి ఇతరేతర కారణాలు ఏమైనా ఆటంకం ఉండొచ్చు. పోలీస్ స్టేషన్లోనే ఒక ఇతను చనిపోవడం వల్ల దానివల్ల ఇబ్బందిగా జరిగింది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. ఏదేమైనా సరే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ రకంగా ముందుకు సాగాలి. తర్వాత ఇక్కడే కాదు, ఒక ముచ్చుమరి ఘటనే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఏమాత్రం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తేవు. ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ మహిళా మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో సీనియర్ అడ్మినిస్ట్రేటరు. ఆయన ఇప్పటికే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. కాబట్టి దీన్ని టేకప్ చేయాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి. రైట్. రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు చూస్తుంటే శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది, కాదనేటువంటి దాన్ని చేయకూడదని చెప్పేటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం అనేది తప్పు. కాబట్టి శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి. రామకృష్ణ, వేడిజల్లి చంద్రశేఖర్, హుసైన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.